హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరిని? అయితే చాలా బాగున్నాను. ఈరోజు ఒక డైలీ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఇది నా రా అండ్ రియలిస్టిక్ కిచెన్ అండి. యాక్చువల్గా ముందు రోజు నేను ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ వేసేసి ఆ తర్వాత అవన్నీ క్లీన్ చేసేసి గట్టు మీద పెట్టేశాను అనమాట. సో నా మార్నింగ్ లేచేటప్పటికి నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇట్లా ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే వాము కషాయం తాగుదామని చెప్పేసి నా వాము చెట్టుకున్న కొన్ని ఆకులు తీసేసి కషాయం అది పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలియదు కానీ గొంతు కొంచెం అనీజీగా అనిపించింది మార్నింగ్ లేవగానే. ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి వాము కషాయం అనేది తాగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అదైతే పెట్టేసుకుంటున్నాను. క్లైమేట్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి. బాగా వేడిగా అనిపిస్తుంది, ఈవినింగ్ అప్పుడు కొంచెం చల్లగా అనిపిస్తుంది, కొంచెం ఏదో డిఫరెంట్ క్లైమేట్ లాగా అనిపిస్తుంది. సో అది అయ్యేలోపు నేను కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేసేస్తున్నాను. యాక్చువల్గా నేను ఏం చేసేదానంటే అంతకుముందు మిక్సీ యూజ్ చేసేటప్పుడు ఓన్లీ ఒక్కటే వేసేదాన్ని అనమాట. ఇడ్లీ ఒక్కటే వేసేదాన్ని, అది అయిన తర్వాత దోశకి వేసుకునేదాన్ని. ఇప్పుడు గ్రైండర్ తీసుకున్న తర్వాత గ్రైండర్ పద్దాకా క్లీన్ చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి రెండు ఒకేసారి వేసేస్తాను అనమాట. ఇడ్లీకి దోశకి రెండింటికి బ్యాటర్స్ సపరేట్గా వేసేసి ఉంచేస్తాను. నాకు 1 వీక్కి లేకపోతే ఇంకొంచెం ఎక్కువ అట్లా సరిపోతుందండి ఒకేసారి వేయటం వల్ల. టైం కూడా సేవ్ అవుతుంది అనిపిస్తుంది. ఆ పిండి కలపకుండా ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 1 వీక్ వరకు అసలు పుల్లటి వాసన రావట్లా, బాగానే ఉంటుంది. అండ్ తర్వాత క్లీన్ చేసిన డిషెస్ అన్నీ ఇట్లా ఎండలో పెట్టేస్తానండి. నేను ఎప్పటికప్పుడు రీఫిల్ చేసే ముందు క్లీన్ చేస్తాను. ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసేసి అవి ఎండలో పెట్టేస్తాను, ఆ తర్వాత రీఫిల్ చేస్తాను. సో అంతలోకి నా కషాయం కూడా అయిపోయింది. చాలా సింపుల్ అండి ఇదైతే మాత్రం. నాకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇది ఈ క్లైమేట్కి. ఇదే కాదు, నేను త్రూ అవుట్ వింటర్ సీజన్లో కూడా నేను ఇదే వాడాను, బాగా వాడాను ఇదైతే. ఇది ఒక కషాయం అన్ని, ఇంకొకటి వేరే కషాయం ఉంది, అది కవింగ్ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను. అది కూడా నాకు చాలా బాగా పనిచేసింది. నేను అంతకుముందు వ్లాగ్స్లో కూడా మీకు చెప్పున్నానండి, నాకు కొంచెం ఎర్లీ మార్నింగ్ కొంచెం రన్నింగ్ నోస్ ఉంటుంది బాగా. సో ఆ ప్రాబ్లం అయితే ఇది చాలా వరకు సబ్సైడ్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. అన్నిటికీ మెడిసిన్స్ కన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు యూస్ చేస్తే మంచిది అనిపిస్తుంది. అండ్ తర్వాత నేను ఇది నీలగిరి ఆయిల్ అండి, యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కదా అది. సో ఇది మా చెల్లి ఊటీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది లాస్ట్ టైము. చాలా బాగుందండి ఇది మాత్రం. నేను కొంచెం రన్నింగ్ నోస్ మార్నింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే నేను లేచి బ్రష్ చేసుకున్న వెంటనే ఏం చేస్తానంటే కొంచెం ఆవిరి పట్టేస్తాను. అప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది డే అంతా. లేకపోతే ఆ డే మొత్తం నాకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది. సో ఈ ఆయిల్ ఈ యూకలిప్టస్ ఆయిల్ అయితే చాలా చాలా బాగుంది. సో ఆవిరి అయితే పెట్టేసుకున్నాను. సో ఇలాంటి చిన్న చిన్నవి అయితే నేను ఫాలో అవుతానండి. ఇవి కనుక ఫాలో అవ్వకపోతే ఆ రోజంతా నాకు చాలా హెడ్ అంతా పెయిన్గా, చాలా అనీజీగా ఉంటుంది. అండ్ తర్వాత రిఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ చేసి కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి యూస్ చేసి చాలా నాళ్ళు అయిపోయిందండి, నేను కొబ్బరి అస్సలు యూస్ చేయట్లా. సో ఇదండి బ్యాటర్స్, దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటరు రెండు వేసేసి పెడతానని చెప్పాను కదా, వేసేసి ఉంచుతున్నాను ఇట్లాగా. ఇదేంటంటే కొంచెం గట్టిగా వేస్తాను నేను, వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఒక 1 వీక్ వరకు అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇవన్నీ ఎండలో పెట్టాను కదా, సో ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ వీటిని రీఫిల్ చేసేస్తున్నాను. సో ఈ రీఫిల్లింగ్ అయితే చాలా రీఫిల్ చేసి మనకి ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకైతే. సో నేను ఎప్పుడూ రీఫిల్లింగ్ వీడియోస్ చేయలేదు, సో అందుకనే ఇది కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు అజియోలో నేను కొన్ని ఆర్డర్ చేశానండి. అవి అన్బాక్సింగ్ వీడియోస్ లాగా యాడ్ చేశాను, అవి కూడా చూడండి. అండ్ రీసెంట్గా నేను మింత్రావి, అజియోవి కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను హాల్ వీడియోస్ లాగా, అవి మిస్ అయితే చూడండి. చాలా మంచి ప్రొడక్ట్స్, చాలా మంచి రీజనబుల్ డీల్స్లో వస్తున్నాయి. అది కూడా ఇప్పుడైతే ఆఫర్స్ ఉన్నాయండి. సో అందుకని అవి మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియోస్ కూడా. నేను ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పాపప్లో కూడా ఇస్తా, చెక్ చేసేయండి. అండ్ నేనైతే మాత్రం లలిత బ్రాండ్ వాళ్ళదే ఇడ్లీ రవ్వ యూస్ చేస్తాను. ఇది అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఈ బ్రాండ్ వాళ్ళది ఇడ్లీ రవ్వ. అండ్ నేను మినపప్పు ఏమో డబుల్ హార్స్ మినపగుళ్ళు యూస్ చేస్తున్నాను, అవి కూడా చాలా బాగుంది. వేరేవి బ్రాండ్ యూస్ చేద్దామన్నా కూడా అది అసలు నచ్చట్లేదు నాకు. నేను ట్రై చేశాను కూడా వేరేవి. సో ఇది డబుల్ హార్స్ మినపగుళ్ళు, ఇవే వాడుతున్నాను నేను. ఇదైతే చాలా బాగుంటున్నాయి, ఇడ్లీ కూడా చాలా చాలా సాఫ్ట్గా వస్తున్నాయి, చాలా బాగున్నాయి.
వీడియోస్ తీసేటప్పుడు చాలా ప్యాషనేట్‌గా మంచి వీడియో తీయాలి, మంచి వీడియో అప్‌లోడ్ చేయాలని ఎంతో ఇష్టంగా చేస్తాము. బట్ వీడియో తీసి, ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్స్ ఇచ్చి అవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత వ్యూస్ చాలా చాలా తక్కువ. కొన్ని వీడియోస్‌కైతే 100 వ్యూస్ కూడా లేవనమాట. చాలా బాధగా అనిపిస్తుంది. వీడియో షూట్ చేయటం 1 డే అయితే, ఎడిట్ చేసి దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్‌లోడ్ చేయడానికి ఇంకో 1 డే. సో వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అండ్ కమెంట్ చేయండి. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. నేను పడ్డ కష్టానికి ఓకే పర్వాలేదు, ఎవరైనా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. ఇది చాలామంది యూట్యూబర్స్ ఫేస్ చేస్తున్నారండి. ఇప్పుడు మంచి కంటెంటే ఉంటుంది, బట్ ఎందుకో తెలియదు కానీ వాళ్ళ ఛానల్ రీచ్ అవ్వట్లేదు అండ్ వ్యూస్ కూడా రావట్లేదు. సో రీసెంట్గా ఇలాంటివి నేను పడే బాధని చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్లో చెప్పడం చూసి చాలా బాధగా అనిపించింది. కంటెంట్ బాగానే ఉంటుంది, మరి ఎందుకు రీచ్ వెళ్ళట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు. నేను అందుకే యాక్చువల్గా వీడియోస్ అయితే చాలానే ఉన్నాయండి. నేను హాల్ వీడియోస్ కానీ అండ్ ఇంకా వేరే వీడియోస్ కానీ పోస్ట్ చేయాలంటే ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు. సో అదనమాట. అండ్ ఇవన్నీ రివీల్ చేస్తున్నాను అక్కడ ఆర్గనైజ్ చేసేస్తున్నానండి. నాకు కిచెన్లో అయితే చాలా చాలా తక్కువ ఉంటాయండి పెట్టుకోవడానికి షెల్ఫ్స్. ఉన్న షెల్ఫ్స్ అయితే కొంచెం వర్కింగ్ కండిషన్స్లో లేవన్నమాట. సో అందుకని జాగ్రత్తగా చూసి ఆర్గనైజ్ అది చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రాకరీ కూడా నాకు చాలా చాలా చిన్నది ఇచ్చారు హాల్లో. సో అందుకని వేరుగా ఆర్గనైజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట నా కిచెన్ అయితే. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత క్లీనప్ చేశాను. అజియోలో అయితే ఆఫర్స్ ఉన్నాయండి. సో అందుకని చెప్పి కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను. ట్రౌజర్స్ పెట్టాను, కుర్తీస్ పెట్టాను. ఫస్ట్ టైం అయితే నేను మ్యాట్ ఆర్డర్ చేశానండి. ఆ మ్యాట్ని కూడా చూపిస్తాను, చూసేయండి వీడియోలో. యాక్చువల్గా నేను అన్బాక్సింగ్ వీడియోస్ నా ఛానల్లో చాలా చాలా తక్కువ పోస్ట్ చేస్తాను. ఈ మధ్య ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే హాల్ వీడియోస్ లాగా నేను తీసినా కూడా వ్యూస్ రావట్లేదు. సో అందుకని ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ఓపెనింగ్ అన్బాక్సింగ్ వీడియో కూడా నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. ఇందాక చూపించినంత ఒక ట్రౌజర్ అండి, చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. నాకు అది 400 to 500 రూపీస్ ఏమో పడినట్టుంది. అది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. సైజ్ అయితే అవైలబుల్ ఉండట్లేదండి. సో ఒకసారి మిడ్ నైట్ చూశాను, అప్పుడు సైజ్ అవైలబుల్లో ఉంది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మిడ్ నైట్ కనుక ఒకవేళ అంటే మిడ్ నైట్ మేల్కోమని కాదు, ఎప్పుడైనా మనం మేల్కున్నప్పుడు చెక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవి అవైలబుల్ ఉంటున్నాయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది ఆలివ్ గ్రీన్ కలర్ది. ఇది కూడా అంతే, ఇది కూడా నేను యాడ్ చేసి పెట్టాను, బట్ కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మిడ్ నైట్ చూస్తే ఇది కూడా స్టాక్ అవైలబుల్లో ఉంది. సో అందుకని ఇది కూడా ఆర్డర్ పెట్టా. ఇదైతే చాలా బాగుందండి క్వాలిటీ, బట్ సమ్మర్ ఫ్రెండ్లీ కాదు కానీ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మా హస్బెండ్ కూడా కొన్ని షర్ట్స్ ఆర్డర్ చేశాను. ఇవి చాలా బాగున్నాయండి, క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా వచ్చినాయి అనమాట. నాకు ఇది అరౌండ్ 300 or 350 రూపీస్ అట్లా పడినట్టుంది. సో నాకైతే మంచి డీల్ అని అనిపించింది. సో అజియోలో ఇప్పుడు మంచి డీల్స్ ఉన్నాయండి. మింత్రాలో కూడా బర్త్డే బ్యాష్ అని చెప్పేసి ఒక మంచి సేల్ నడుస్తుంది మింత్రాలో కూడా. సో నేను మింత్రాలో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వీడియో చేశాను, అది మిస్ అయితే చూడండి. మంచి మంచి ప్రొడక్ట్స్ ఇంకా మంచి ప్రైస్లోకి అయితే ఉన్నాయి అనమాట ఇప్పుడు. ఇంకొకటి ఇది కూడా అంతే, ఇది కూడా ట్రౌజరే. ఇదైతే స్ట్రైట్ ఫిట్ లాగా వస్తుంది, ఇందాకటైతే కొంచెం కులోట్ లాగా ఉంటుంది. సో ఇది కలర్ కావాలని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది కూడా నాకు అరౌండ్ 350 or 390 పడినట్టుంది. 400 ఆ చేంజ్లోనే ఉంది ఇది కూడా. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్ ఒకటి, ఇంకొకటి వేరే కలర్ కూడా అవైలబుల్ ఉంది. నాకు ఇది కావాలని ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే మాత్రం సమ్మర్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఫిబ్రవరిలోనే శివరాత్రి రాకముందే అసలు ఫుల్ ఎండలు అనిపించినాయి. సో నేనైతే కాటన్ కలెక్షన్ కోసం చెక్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది ఇంకొకటి అండి, మా హస్బెండ్ షర్ట్, టీ షర్ట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉన్నాయి అనమాట క్లాత్స్ అయితే. ఇది అంతేనండి, సేమ్ బ్రాండే, రెండు జాన్ ప్లేయర్స్. ఇదైతే కొంచెం ఎక్కువ పడినట్టుంది, 400 or 500 చేంజ్ పడినట్టుంది. ఇంకొకటి మ్యాట్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఇదైతే రన్నర్గా అండ్ మ్యాట్గా కన్నా కూడా వేరేగా ఇంకేదైనా యూస్ చేసుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే చాలా చాలా థిన్గా ఉంది. దానికి యాంటీ స్కిడ్ కూడా ఇచ్చాడు అనమాట. సో మనం వేసినా కూడా మూవ్ అవ్వదు, చాలా బాగుంది. సైజు కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట. ఇది నాకు తెలిసి నేను 400కి ఏమో ఆర్డర్ చేసినట్టున్నా. మంచి డీల్ అనిపించింది. ఇప్పుడు చూస్తే బెస్ట్ సెల్లర్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ప్రొడక్ట్ మనకి చూపించేటప్పుడు. వీటిలో కొన్ని కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది బాగుంది, చాలా బ్రైట్గా ఉంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను నేను. చూస్తున్నాను కదా ఎంత బాగుందో. మెయిన్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే చాలా థిన్గా ఉందన్నమాట.
థిన్గా ఉండి ఇది రన్నర్ కన్నా కూడా ఇంకా వేరుగా యూజ్ చేసుకుంటే బాగుండు అనిపించింది అనమాట. ఇంకొకటి ఇది కాటన్ కాదు, కొంచెం సిల్కిష్ మెటీరియల్ లాగా ఉంది. సో అందుకే కొంచెం ఇదైతే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా. అండ్ ఇంకొకటి కాటన్ది నేను జీన్ టాప్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇదైతే మెటీరియల్ చాలా చాలా బాగుందండి, సూపర్ సాఫ్ట్ ఉందన్నమాట. కాటన్ వైట్ కలర్ తీసుకున్నాను. సమ్మర్కి లైట్ కలర్స్ చాలా బాగుంటాయి అనిపించి సో ఇదైతే ఆర్డర్ చేశాను. అండ్ వీటి లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా అవైలబుల్ ఉంటే ప్రొడక్ట్స్ మాత్రం తప్పకుండా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఎంఆర్పి ప్రైస్ అయితే 799 ఉంది, బట్ నాకు ఇది ఆఫర్లో 220 ఆర్ 250 రూపీస్కి వచ్చినట్టుంది. అజియోలో మనం కొన్ని కూపన్స్ యాడ్ చేసుకుంటే మినిమం బిల్ అని ఉంటుంది 1000 రూపీస్, అంటే డిపెండింగ్ ఆన్ ద కూపన్ కోడ్ని బట్టి. సో అది మనం కనుక చూసి యాడ్ చేసుకుంటే 1000 రూపీస్ కానీ 1400, 1200, కొన్నిసార్లు అయితే మనకి 999 కూడా ఉంటుంది, కొన్నిసార్లు అయితే 699, 599 కూడా ఉంటుంది మినిమం ఆర్డరు. సో అవి మనం ఆఫర్వి అప్లై చేసుకుంటే మాత్రం మనకు చాలా చాలా డిస్కౌంట్స్ అయితే వస్తాయండి. సో ఒకసారి చెక్ చేసుకొని కూపన్స్ అప్లై చేసుకొని ఆర్డర్ చేసుకోండి, మంచి డీల్లో అయితే వస్తాయి. అండ్ ఇది ఒకటి చూసారు కదా అసలు ఇది ఎట్లా వచ్చిందో, ఫోల్డింగ్ కూడా సరిగా చేయలేదు. సో ఇది కూడా అంతేనండి, జాన్ ప్లేయర్స్ బ్రాండే. ఇది కూడా నాకు 200 రూపీసో 250 రూపీసో పడినట్టున్నాయి. సో అది అండి ఈరోజు వీడియో. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మీట్ అవుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.